హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నా బొటిక్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఇలా ఉంటుంది. ఇలా ఈ బుక్లో అప్డేట్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసిన మెజర్మెంట్స్ అన్నీ నేను సాఫ్ట్వేర్లో మళ్ళీ అప్డేట్ చేయాలి. లైక్ అప్డేట్ చేసుకుని అవి బాడీ తగ్గట్టుగా మెజర్మెంట్స్ అన్నీ ప్యాటర్న్ చేసి వస్తుంది. ఆ చెక్స్ అన్నది మిషన్ ఉన్న ఏరియా లాగా మనం అజ్యూమ్ చేసుకుని ఆ ఫ్యాబ్రిక్ ఎంత ప్లేస్లో ఉంటుందో అన్నది చూసుకుని మనం జాగ్రత్తగా ఆ ప్యాటర్న్స్ అన్ని ప్లేస్ చేసుకుని అండ్ స్టార్ట్ చేయడమే. ఇంకా అంటే ఐరనింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మనము మిషన్ మీద ప్లేస్ చేయడమే. చేసినాక మొత్తం అంతా కట్ చేసి వస్తుంది. లైక్ లేజర్తో అంటే వాళ్ళ సైజ్ తగ్గట్టుగా కట్ చేశాక ఆ పార్ట్స్ అన్నీ ఇట్లా ఉంటుంది. అండ్ మిషన్ అయితే ఇలా ఉంటుంది, చాలా స్మోకీ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ స్కర్ట్ ఒకటి కట్ చేసి ఉంచాను, టైలర్ గారు స్టిచ్ చేస్తున్నారు. లైక్ ఇదేంటంటే ఇది ఒక 2 లేయర్ స్కర్ట్. కిందన ఆల్టరేషన్స్ ఉంటాయి కదా లెవెల్ చేయడానికి, అండ్ ఇలా టర్న్ అవుట్ అయ్యింది. ఈ స్కర్ట్ వచ్చేసరికి 2 లేయర్స్ 2 శారీస్ తీసుకున్నాను ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి. లైక్ డబల్ లేయర్ స్కర్ట్, బెల్ట్ ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ హుక్ పెట్టాను వేస్ట్ దగ్గర, సైడ్ జిప్పర్ మనకి వేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటానికి ఉంటుందని. అండ్ కిందనంతా పీకో చేశాను మంచిగా. అండ్ ఇది 3 లేయర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బ్లౌజ్ కాటన్ క్రేప్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ బ్యాక్కి హోల్ ఇచ్చి థ్రెడ్స్ అటాచ్ చేసాము. అండ్ దెన్ స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చేలాగా నెట్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ ఇది ఒక కస్టమర్ది 7 బ్లౌజెస్ దాకా ఉన్నాయి నియర్లీ. ఇవన్నీ ఏంటంటే బోట్ నెక్ అండ్ హై నెక్ అండ్ లైక్ కీ హోల్స్ వచ్చి లైక్ డిఫరెంట్ స్టైల్స్లో, కానీ అన్ని హై నెక్ ఇంచుమించుగా. లైక్ ఏంటంటే షోల్డర్ విత్ ఉంటుంది కదా, చాలా ఎక్కువ వస్తుంది. లైక్ హై నెక్ ఉండడం వల్ల స్కాలప్ ఇచ్చి ఇది ఒక కోటా ఫ్యాబ్రిక్. ఫ్రంట్ హుక్కి ప్రిన్సెస్ లైన్, ఆబ్వియస్గా ప్రిన్సెస్ లైన్ జరుగుతుంది. అందరికీ ఆ ఫినిషింగ్సే కావాలి. ఇది ఏంటంటే మనకి ఎల్బో హ్యాండ్స్ అండ్ బోట్ నెక్ ఇచ్చాము. ఇది కూడా అంతే, లైక్ హై నెక్ వచ్చి హాల్టర్ నెక్ అంటారు కదా, హాల్టర్ నెక్ కాదు కానీ కాలర్ రాదు, బ్యాక్ యూ పెట్టేసి నెక్ లైన్స్ డిఫరెంట్గా ఇస్తాము. ఫుల్ బ్యాక్ అంతా హై నెక్ నియర్లీ ఒక 6 ఇంచెస్ దాకా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ ఏమో 3 ఇంచెస్ పెట్టాము. అండ్ ఇది ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్. బ్లౌజెస్ అయితే ఇట్లా ఉంటుంది ఫినిషింగ్ అవన్నీ. లైక్ ఇది కూడా ఇంకో ప్యాటర్న్, నెక్ లైన్ ఇలా వస్తుంది. అన్ని బోట్ నెక్సే. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే బోట్ నెక్స్ కావాలి మాకు అని చెప్పేసి రిక్వైర్మెంట్ ఇచ్చారు. అండ్ శారీస్ మీదకి ఇదంతా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంకా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. అండ్ ఇవన్నీ ఎల్బో హ్యాండ్స్ అండ్ లోపల ఫినిషింగ్ నెక్ లైన్ అవన్నీ ఉంది. ఇవన్నీ ముందుగానే నేను డిస్కస్ చేస్తాను. ఇది సింపుల్ బనారసి బ్లౌజ్ అండ్ యూ ఫ్రంట్ నెక్, సింపుల్ యూ నెక్ అండ్ బ్యాక్ స్క్వేర్ యూ ఇచ్చేసాము. ఇది బనారస్, ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ మంచిగా టర్న్ అవుట్ అయ్యింది. ఇదంతా ప్రిన్సెస్ లైనే. అండ్ ఇంకా ఫినిషింగ్స్ అవన్నీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఒక బ్లౌజ్ బోట్ నెక్ అన్ని. అంటే ఆవిడ రిక్వైర్మెంట్ ఏంటంటే బోట్ నెక్ కావాలి నాకు, ఎల్బో హ్యాండ్స్ అని దాని మీద వెళ్ళారు. లైక్ ప్రిన్సెస్ లైన్ ఇస్తాము. అండ్ ఇంకేం చెప్పాలి, వేస్ట్ లైన్ ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్గా కాదు కదా మనం కట్ చేసేది, మిషన్ మీద కాబట్టి. ఇప్పుడు మనం ఏం కమాండింగ్ చేస్తామో ఇప్పుడు అంతే వస్తుంది. 15 అంటే 15 వస్తుంది స్లీవ్. లైక్ మాన్యువల్లో అయితే ఎర్రర్స్ వస్తాయి, మిషన్ మీద ఎర్రర్స్ అన్నవి చాలా రేర్. అది
తప్పైతే కుట్టదు. మనం ఏమన్నా అప్డేట్ చేయడం తప్పైతే తప్ప మాన్యువల్గా కాదు కాబట్టి మనకి ఫినిషింగ్స్ అవనివ్వండి, ఫిట్టింగ్స్ అవనివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే ఇది ఒక ప్యాటర్న్ కట్ చేశాను, అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ అలా వచ్చేసి వేస్ట్. మనం చేయాల్సింది కంపల్సరీగా ఐరనింగ్ ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది. ఇది ఒక కుర్తీ ప్యాటర్న్ బాగా టర్న్అవుట్ అయ్యింది. ఇంకా ఇవన్నీ అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చాలా అప్డేట్ ఇస్తాను. మిషన్ గురించి, డ్రెస్సెస్ గురించి, బ్యాక్ ఎండ్లో బొటిక్ లాస్లో ఎలా జరుగుతుంది వర్క్ అంతా, అవన్నీ నేను క్యాప్చర్ చేసి మీకు ఏ రోజుకి ఆ రోజుకి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మనకి 1-3 మినిట్స్లో కుర్తీ అవనివ్వండి ఏదన్నా అప్డేట్ చేయడమే. ఒక్క అప్డేట్ అయ్యింది అంటే ఒక మెజర్మెంట్ ఎట్ ఏ టైం మనం 6-7 కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కట్ చేసిందంతా అప్డేట్ చేయడంలోనే ఉంటుంది ప్లేసింగ్. ఈ మిషన్ వచ్చేసరికి మెయిన్ మోటివ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ సేవింగ్ చాలా అవుతుంది. అది నేను చాలా ఎక్కువ గమనించాను. స్లీవ్ ఒక్కొక్కసారి స్లీవ్ సపరేట్గా అప్డేట్ చేయాలి, చేసుకొని మళ్ళీ స్టార్ట్ అని మళ్ళీ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసాక మనం అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి. లైక్ అంటే ఈజీ గోయింగ్ అంటారు కదా, అట్లా ఉంటుంది. ఈ మిషన్ అయితే వర్త్ అని చెప్పొచ్చు హ్యాపీగా. ఇది ఒక కస్టమర్ది కాలర్ ఇలా టర్న్ అవుట్ అయ్యింది. అండ్ దీనికి యాడ్-ఆన్స్ చేయడానికి నా దగ్గర ఈ మిషన్ ఉన్నది, పర్ల్స్ మిషన్. లైక్ ఆ హుక్కింగ్ చిన్న హుక్స్ ఉన్నాయి కదా, అవి ఆ నాబ్లో పెట్టేసి మనం ఫ్యాబ్రిక్ పెట్టి ఆ తర్వాత ఈ పర్ల్స్ అటాచ్ చేయాలి. అప్పుడు ప్రెస్ చేయంగానే మనకి బాగా వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. లైక్ అండ్ అలా పెట్టేసి ప్రెస్ చేయడంగానే లైక్ మనకి నీడిల్ థ్రెడ్ ఏమీ అక్కర్లేదు. ఇది తీసుకుంటాం మంచి వర్త్ అని అనుకుంటున్నాను. నియర్లీ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అది మళ్ళీ పిన్ చేశాక ఇలా టర్న్అవుట్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయ్యింది. అంటే ఎక్కువ ర్యాండమ్గా పెట్టేశాను. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఎలాస్టిక్ ఇచ్చాను, పఫ్ స్లీవ్. అండ్ ఇది మంచి పింక్ శారీ. ఇది కూడా శారీ కన్వర్షనే, లైక్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా అది. అండ్ రిఫరెన్స్ పిక్ అయితే పెడతాను నేను షూర్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఇంకో కుర్తీ వాళ్ళదే కాటన్. ఇది సింపుల్ కుర్తీ సెట్. అండ్ ఆ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏమో నెక్ లైన్కి, స్లీవ్స్కి, ప్యాంట్కి వేసాము. ఆ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళే తీసుకున్నారు. యూ కెన్ సీ